ఆడపడుచులంటే తగాదాలు పెట్టుకునే వాళ్ళు అనుకుంటున్నారేమో. ఈ వదిన ఆడపడుచులు మాత్రం కాసింత డిఫరెంట్. వీళ్ళ తింగర్ చేష్టలతో మీకు నవ్వు తెప్పిస్తారేమో. చూద్దామా? ఈ స్టోరీ ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, కేవలం మీరు నవ్వుకోవడానికి చేసింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. తన అన్న ఇంట్లో ఫంక్షన్కి వస్తుంది అపర్ణ. వదినా, ఓ వదినా, గీత వదినా, ఎక్కడున్నావు? నేను వచ్చేసా. తన భర్త చెల్లెను ఆడపడుచును అక్క అని పిలుస్తుంది. అక్క, బాగున్నావా? అన్నయ్య ఎలా ఉన్నారు? ఫంక్షన్కి 4 రోజుల ముందు రావాల్సింది. నువ్వు కూడా ఇలా తీరా టైంకి వస్తే ఎలా అక్క? ఏంటి వదినా, నువ్వు 4 రోజుల ముందు చెప్పాల్సింది. నిన్న నైట్ చెప్పావు, ఈరోజు మార్నింగ్ వచ్చేసా. నువ్వు 4 రోజుల ముందు పిలిస్తే నేను 4 రోజుల ముందే వచ్చేదాన్ని కదా. తెలియగల దానిలే, ఆడపడిచి 4 రోజుల ముందే వస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకున్నావా ఏంటి? అవునక్క అనగానే అపర్ణకు ఏం మాట్లాడాలో అర్థం కాక కంగు తింటుంది. ఇక మీ అన్నయ్య గారు అంటావా వదినా, ఆయనకి ఆఫీస్లో వర్క్ ఉంది. ఆయనకు నాతో రావడం కుదరలేదు. ఆయన సాయంత్రం తీరా టైంకి వచ్చేస్తా అన్నారు. అవును, చుట్టాలు ఎవరు కనిపించట్లేదు, ఎవరిని పిలవలేదా? నాలాగే అందరినీ తీరా టైంకి రమ్మని పిలిచావా? అవును, మా అన్నయ్యేడి? మీ అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్ళారు. మా అన్నయ్య ఎలా బిజీయో మీ అన్నయ్య కూడా అలానే బిజీ. అవును వదినా, ముందటిసారి నేను వచ్చినప్పుడు నా నెక్లెస్ ఇక్కడే మర్చిపోయాను. ఇది అదేలా ఉంది? అక్క, ఇది అదే. నీకన్నా ఈ నెక్లెస్ నాకే బాగుంది. ఇంక నీకు వద్దులే, ఈ రాకే ఇచ్చేసాయి. నువ్వు ఇంకొకటి కొనుక్కో. అప్పుడేమో ఈ నెక్లెస్ నాకే బాగుందన్నావు, ఇప్పుడేమో నీకు బాగుందంటున్నావు. ప్రతిసారి ఇలాగే చెప్పి ఏదో ఒకటి తీసుకుంటున్నావు. ఏదో వదినవు కదా అని ఏమనలేకపోతున్నావు. ఇంకా తీరిగ్గా ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అక్క, నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుంది. నాకు కూడా ఇలాంటి తీసుకొస్తావా? నీకు డబ్బులు ఇస్తాను. తీసుకురమ్మన్నాను కానీ సేమ్ ఇలాంటివి తీసుకురాకు. ఇద్దరం ఒకలాగా బ్యాండ్ మేళలా ఉండిపోతాం. అంతకుముందు కూడా ఇలానే అన్నావు తీసుకురమ్మని, అప్పుడే డబ్బులు ఇవ్వలేదు. ఆడపడిచి పెట్టాల్సింది పోయి ప్రతిసారి నువ్వు నాతో పెట్టించుకుంటున్నావు. ఫంక్షన్కి చేసిన డెకరేషన్ చూసి అపర్ణ ఇలా అంటుంది. డెకరేషన్ బాగా చేశారు వదిన. ఎంత అయింది ఏంటి? ఇక పక్కింటి వాళ్ళు మొన్నే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపకి చెవులు కుట్టిస్తే వాళ్ళు కొన్నారు ఇది ఆన్లైన్లో. నాకు తెగ బాగా నచ్చేసింది. ఆవిడని అడిగాను ఒకసారి మన ఇంట్లో ఫంక్షన్ కూడా వాడుకుంటానని. ఆవిడ కూడా ఇచ్చేసింది. బాగుంది కదా అక్క? సరే మనం వెళ్ళి రెడీ అయ్యాం పదా అని మాట్లాడుతుండగానే అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ బాబోయ్, మా వదిన అసలు ఎవరికి ఏం పెట్టదబ్బా. ఎప్పుడు చూడు వాళ్ళ వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, నన్ను అడగడం, ఇవి చేయడమే తప్ప నలుగురికి ఏమైనా పెడదామనే ఆలోచన అయితే లేనే లేదు. తను అడిగింది ఏమైనా చేయకపోతే మాత్రం మొహం పట్టుకొని అడిగేస్తుంది. అదే మనం ఏమైనా అడిగితే మాత్రం అసలు ఇవ్వను కూడా ఇవ్వదు. ఇంతలో చుట్టాలు రావడం మొదలవుతుంది. తన భర్త, ఆఫీస్ ఫ్రెండ్స్, ఇంటి పక్కన వాళ్ళు, చుట్టాలు అందరూ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. భోజనాలు స్టార్ట్ అవుతాయి. వదిన ఆడపడుచులు ఇద్దరు భోజనాల్లో ఏమేమి పెట్టారా అని చూస్తూ ఉంటారు. అక్క, ఫంక్షన్లో అన్నిటికంటే ముందు స్వీటే అయిపోతుంది. అందరూ 1-2 సార్లు పెట్టించుకొని తింటారు. మనం ఒక పని చేద్దాం, స్వీట్ని తీసేసి దాపెట్టుకుందాం. రేపు తినొచ్చు. కావాలంటే వారం రోజులకు సరిపడా స్వీట్ తీసి దాచి పెడతాను. ఏమంటావు అక్క? కొంచెం వారం పాటు రోజు కొంచెం తినేయచ్చు లంచ్ తర్వాత. ఎవరైనా చూసారు పరువు పోతుంది. సొంత ఫంక్షన్లో నుంచి స్వీట్ దొంగలించారన్న పరువు పోతుంది. అందరు మనల్ని చూసి నవ్వుతారు. అయినా వారం రోజులు తినడానికి ఎందుకు వదినా? కావాలంటే ఒక్క రోజుకి సరిపడా తీసుకో, అంతేకాని వారం రోజులకు వద్దు. నా మాట విను. ఎవరైనా చూస్తే పరువు పోతుంది. కాదక్క, నేను తీస్తాను కదా. ఇదిగో నువ్వు అడిగేవన్నీ స్పూన్ తీసుకొని వచ్చా. నేను మాత్రం తీయనమ్మా. నువ్వు ఏమైనా చేసుకో, చెప్తే వినట్లేదు. ఎవరైనా చూస్తేనైతే పరువు పోతుంది. ఎవరైనా చూస్తున్నారా వాళ్ళని అని అటు ఇటు దిక్కులు చూసుకొని కన్ఫర్మ్ చేసుకుంటారు. అపర్ణ మాత్రం మెల్లిగా తప్పించుకొని ఒక పక్కగా నిల్చొని ఉంటుంది. అమ్మలో పోయి వాళ్ళకి చెప్పి నాకు ఆయాసం వచ్చేలా ఉంది తప్ప తను మాత్రం వినిపించుకోవట్లేదు. స్వీట్ ఎందుకు వదిన అంటే వారం రోజులకు సరిపడా తీస్తానంటుంది. అయ్యో దేవుడా, ఈమెను ఏం చేయాలి నేనైతే తప్పించుకుంటాను. వాళ్ళ వదిన మాత్రం స్వీట్ తీస్తూనే ఉంటాను. సడన్గా అక్కడ వచ్చిన గెస్ట్ని చూసి గీత, చెప్పండి మీకేం కావాలి? ఈ ఫంక్షన్ మీదే కదా, మీ ఫంక్షన్లో మీరే ఎందుకు ఫుడ్ దొంగతనం చేస్తున్నారు? అయ్యో, నేనేం దొంగతనం చేయట్లేదండి. అక్కడ వాళ్ళకి వడ్డించడానికి తీసుకెళ్తున్నాను అంతే. మీరు పొరపాటు పడ్డారు. మీకు ఏమైనా కావాలా? మీకు కూడా వడ్డించమంటారా? చెప్పండి.
స్వీట్ తింటారా? అయినా వడ్డించడానికి కేటరింగ్ వాళ్ళు ఉన్నారు కదా. అయినా ఫుడ్ గరిటెతో సర్వ్ చేస్తారు కానీ గంజుతో తీస్తారు ఎవరైనా. ఏం చెప్పాలో పాల్పోక వెనక్కి తిరిగి వచ్చేసరికి వాళ్ళ అక్క మంచి దూరంగా వెళ్ళి కూర్చొని ఉంటుంది. అయ్యి బాబోయ్, మంచిగా అయిందా? వచ్చి కూర్చో ఇక. చెప్తే విన్నావా? చిలక చెప్పినట్టు చెప్పాను వద్దు వద్దు అని. విన్నావా? పరువు పోయింది. చేసేది ఏముంది? తినిక వారం రోజులకు కావాలంట, వారం రోజులు. మీకు నచ్చితే ముందు ముందు ఇటువంటి వదిన ఆడపడుచుల స్టోరీస్ కోసం ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.